టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమాచారం. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో గెస్ట్ హౌస్ లో టీడీపీ నాయకురాలు నారా భువనేశ్వరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పార్టీ కోసం మీ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను, అదే విధంగా తోట చంద్రయ్యలను వైసీపీ నాయకులు జై వైసీపీ జై జగన్ అనలేదని పీక కోసి చంపారని విచారం వ్యక్తం చేశారు. దీంతో మాది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలకు పార్టీ కోసం పణంగా పెట్టారు. కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలను పార్టీ అన్ని వేళల్లో అండగా నిలుస్తుందని చెప్పారు. కుప్పం మున్సిపల్ కి 250 కోట్లు చంద్రబాబు శాంక్షన్ చేశారని తెలియజేశారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోలో చంద్రబాబు తప్పకుండా అమలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు? మీరు పార్టీ కోసం. చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేనిది నందనం సుబ్బయ్య. మీ అందరికి కూడా దాని గురించి తెలుసని అనుకుంటున్నాను. ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు. నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్ గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి, తర్వాత ప్రజల గురించి. నా తరఫున ఏదో ఒకటి, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు, నీ జీవితం ఒక లెక్కలేనని. అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు గాని, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసించారు, చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షన్ అందరూ కట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి వాళ్ళ విభేదాలు